అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'సాథియా' రెండవ భాగం. రచయిత గీతాంజలి గారు. ఆ లెటర్ దగ్గర ఏదో తెలియని గమ్మత్తు సువాసనొస్తుంటే, అదేంటో అర్థం కాక ముక్కుకి దగ్గరగా తెచ్చి చూశాడు. ఆ వాసనేంటో అర్థం కాలేదు కానీ, అది ముక్కు పుటాలకి తగలగానే తనకే తెలియని ప్రశాంతత ఆవహించి, ఆ లెటర్‌ని చింపేయాలన్న తన థాట్స్ పక్కన పెట్టి, తన రీడింగ్ టేబుల్ మీదున్న బుక్ ఓపెన్ చేసి పెట్టాడు. లోపల తను అడిగిన 5 నిమిషాల్లో ఆ అమ్మాయి డీటెయిల్స్‌ని సెండ్ చేశారు. థర్డ్ ఇయర్ కెమికల్ ఇంజినీరింగ్ అని రాసి ఉంటే, ఆ అమ్మాయితో మాట్లాడాలనుకున్నాడు విక్రాంత్. తర్వాత రోజు మార్నింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత లంచ్ టైమ్‌లో వెళ్లి ఆ అమ్మాయిని కలిసాడు విక్రాంత్. ఆ అమ్మాయి నార్త్ ఇండియన్‌తో పాటు తనకి తెలుగు ఏమాత్రం కూడా అర్థం కాకపోవడంతో లెటర్ రాసింది ఆ అమ్మాయి కాదని అర్థమయింది అతనికి. ఎంతో సేపు పట్టలేదు. విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సార్ అని అరుస్తూ వచ్చింది చంద్రిక. తనని ఎగాదిగా చూసి వాట్ అన్నాడు. మీ గురించి కనుక్కోమని చెప్పారుగా. కనుక్కున్నానంది ఆయాసంగా. అయితే సన్మానం చేయమని చెప్తున్నావా అన్నాడు. ఏంటి అర్థం కాక అడిగింది. నథింగ్ అన్నాడు విక్రాంత్. అయితే వెళ్ళిపోవచ్చుగా నేను అని అంది రూఢీ చేసుకోవడానికి. లేదు. నాతో పాటు రా అన్నాడు విక్రాంత్. మీతో నేనెందుకు అని అంది వెంటనే. ఉరిమి చూశాడు తన వైపు. ఓకే. జూనియర్స్, సీనియర్స్‌కి క్వెషన్ వేయొద్దు. అంతేగా అని పెదవుల మీద వేలు పెట్టుకొని కామ్‌గా ఉంటానన్నట్టు చూపించింది. పగ్లీ అన్నాడు నవ్వుతూ. ఏంటి నవ్వడం కూడా వచ్చా మీకు? అంది ఆశ్చర్యంగా. ఏ రాకపోతే నేర్పిస్తావా? అన్నాడు అంతే విసుగ్గా. నొసలు చిట్లించి విక్రాంత్ వైపే చూసి మొహం తిప్పేసింది. వాళ్ళ బ్లాక్ వరకు తీసుకెళ్లి తన చేతిలో ల్యాప్‌టాప్‌ని పెట్టి స్టూడెంట్స్ నుండి మెయిల్స్ వస్తే నాకు చెప్పి నేను చెప్పింది రిప్లై చెయ్యి అని అన్నాడు విక్రాంత్. ఓకే అని విక్రాంత్‌కి అన్ని మెయిల్స్ చదివి వినిపించి, వాటికి తను చెప్పిన రిప్లైస్ ఇచ్చి ప్రాబ్లమ్స్ నోట్ చేసుకుంది చంద్రిక. థాంక్స్ అన్నాడు. వెళ్ళిపోతున్న తననే చూస్తూ ఇట్స్ ఓకే అంది. వేలు విరుచుకుంటూ రేపటి నుండి నీకు స్టూడెంట్స్ యూనియన్ ఐడెంటిటీ కార్డ్ అండ్ యాక్సెస్ వస్తుంది. బీ కేర్‌ఫుల్ అన్నాడు. వాటిని ఎక్కడైనా వాడొచ్చా? అంది. అవి వేటి కోసం వాడతారో తెలియక క్యాంటీన్, లైబ్రరీలో స్పెషల్‌గా ఉపయోగపడతాయి అన్నాడు. ఓకే. బాయ్ సీనియర్ గారు అని వెళ్ళిపోయింది చంద్రిక. సాయంత్రం కాలేజ్ అయ్యి హాస్టల్ వైపు వెళ్తున్న టైంలో క్యాంటీన్ నుండి పెద్ద బ్యాగ్‌తో బయటికి వస్తూ కనిపించింది చంద్రిక. ఏంటిది? అన్నాడు ఆశ్చర్యంగా తన చేతిలో ఉన్న కవర్ వైపే చూస్తూ. చూసేశాడురా బాబు! లోపలికి అందాం అనుకుని బయటికే అనేసింది చంద్రిక. ఆ మాట వినగానే చురుగ్గా చూశాడు చంద్రిక వైపే విక్రాంత్. తన చూపులో వేడి తెలుస్తూ ఉంటే బయటకే అనేసిందని అర్థమై ఫుడ్ సార్ అంది అతి వినయంగా. అంత ఫుడ్ ఎవరికి అన్నాడు వింతగా. నాకే అంది తడుముకోకుండా. ఒక్కసారి తనని ఎగాదిగా చూసి నీకా అన్నాడు. హా అని అంది. ఒంట్లో కేజీ కండ కూడా లేదు. నీకెందుకింత? నిజం చెప్పు ఫ్రీగా దొరుకుతుందని యూనియన్ కార్డ్ చూపించి తీసుకుని బయట ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నావుగా అన్నాడు అనుమానంగా. ఆ! అవును. కొంటారా? అంది వెటకారంగా. చూడు ఆ కార్డ్‌ని పర్సనల్‌గా వాడుకోవడానికి లేదు. జస్ట్ నీకు మాత్రమే ఆ కార్డ్ అన్నాడు విక్రాంత్ కోపంగా. అరె! చెప్తే వినరేంటి? ఇది నాకే నేనే తింటాను అన్న ప్రాబ్లమేనా మీకు? అని అడిగింది కోపంగా. ఇది నువ్వు నీ కోసం కాకుండా ఇంకెవరి కోసం వాడినా మర్యాదగా ఉండదు చెప్తున్నా అని సీరియస్‌గా చెప్పి వెళ్ళిపోయాడు. గొప్ప దిగొచ్చాడు హిట్లర్ అని గొనుక్కుంటూ వెళ్ళిపోయింది తను కూడా. సేమ్ ప్లేస్‌లో మళ్ళీ లెటర్ ఉండటం చూసి అప్పటి వరకు నెమ్మదిగా అడుగులు వేసిన విక్రాంత్ కాస్త స్పీడ్‌గా అడుగులు వేసి తీసుకున్నాడు ఆ లెటర్‌ని చేతిలోకి. లోపలికి వెళ్ళి ఓపెన్ చేసేసరికి మళ్ళీ అదే గమ్మత్తైన వాసన. ఈ అమ్మాయి ఎవరు అనే దానికంటే ఈ సువాసనేంటో తెలుసుకోవాలి ముందు అనుకున్నాడు. దాని వాసన గాఢంగా పీలుస్తూ ప్రియమైన కన్నయ్యకి. ఏంటయ్యా నువ్వు? అయినా అనామిక అంటే అది నా పేరని ఎలా అనుకుంటావు? నాకు పేరు లేదని అర్థం అంతే. పాపం కదూ ఆ పిల్ల నీ అరుపులకు బెదిరిపోయింది. అయినా ఒకవేళ ఆ అమ్మాయి బదులు నేనే ఉంటే అంతలా అరుస్తావా నా మీద? ప్రేమిస్తున్నాను అంటే ఇష్టం ఉంటే తిరిగి ప్రేమించాలి. లేదంటే అలా వదిలేయాలి గానీ ఈ బెదిరింపులేంటి కన్నయ్య? నేను చాలా ఫీలయ్యాను. నీతో మాట్లాడొద్దు. నిన్ను డిస్టర్బ్ చేయొద్దనుకున్నా. అందుకే ఆ విషయం నీకు చెప్దామని ఈ లెటర్. నిజంగానే మాట్లాడను నేను. నాతో మాటంటే మాటే. ఒకవేళ నేను నీతో మాట్లాడాలని నువ్వు అనుకుంటే మనసులో అనుకో చాలు. నాకు తెలిసిపోతుంది. మీ మెస్‌లో కాస్త ఉప్పు, కారం ఎక్కువేస్తున్నట్టున్నారే. నువ్వు కొంచెం తక్కువ తినే నువ్వు నా మీద కోపంతో ఉన్నావు అని దిగ్భ్రాంతితో దిగులు చెందుతూ నీకు ఏమాత్రం అక్కర్లేని కృష్ణ సఖి. పెద్ద డ్రామేబాజులా ఉందిగా అని అనుకుంటూ చిన్నగా నవ్వుకొని నిన్నటి లెటర్ పక్కనే పెట్టాడు. ఆ లెటర్‌ని కూడా విక్రాంత్. మాట్లాడాలి అనుకుంటే లెటర్ రాస్తావా? హ్మ్. సరే. మాట్లాడాలి అని అనుకోవడం లేదు. చూడాలనుకుంటున్నాను నిన్ను. మరి కనిపిస్తావా నాకు? అనుకున్నాడు విక్రాంత్ తన మనసులో. తర్వాత వారం రోజులు కూడా రోజూ చంద్రిక క్యాంటీన్ నుండి
బోలెడు ఫుడ్ పార్సెల్ చేసి తీసుకెళ్లడం చూస్తూనే ఉన్నాడు విక్రాంత్. డౌట్ లేదు. అమ్మేస్తోంది దొంగమొహం. రోజూ అంత తింటే ఇలా ఎందుకుంటుందనుకుని తననే ఫాలో అయ్యాడు. ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దామని. మెయిన్ గేట్ వైపు నుండి కాకుండా వెనక గేట్ నుండి ఫుడ్‌ని జాగ్రత్తగా బయటపెట్టి గోడ ఎక్కి దూకింది బయటికి. అది చూసి కళ్ళు తేలేసి ఇదేదో పెద్ద మ్యాటర్ నడిపిస్తోందిగా అనుకుంటూ ఒక్క 5 నిమిషాలు ఆగి గోడ దూకి వెళ్ళాడు తన వెనకే. క్యాంపస్ నుండి ఒక 10 నిమిషాల నడకలో ఉండే రెడ్ లైట్ ఏరియా లాంటి ప్లేస్ వైపు వెళ్ళడం చూసి కళ్ళు చిట్లించి ఏం చేస్తుందో చూద్దామని తన వెనకే వెళ్ళాడు. ఒక్కో ఇంటి ముందు ఒక్కో ప్యాకెట్ పెట్టేసి ఎవరూ చూడకుండా దూరంగా వచ్చేసి పెద్దగా సౌండొచ్చేలా రాయి తీసి అక్కడే ఉన్న ఇనుప రాడ్‌కి ఇచ్చి కొట్టి వెళ్ళిపోయింది చంద్రిక. తను చేసిన సౌండ్‌కి ఒకరి తర్వాత ఒకరుగా అందరూ బయటికి వచ్చి ఆ ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవడంతో చిన్న నవ్వు చేరింది అతని పెదవుల మీదకి. వారం రోజుల నుండి తనని తిట్టుకున్నందుకు మనసులోనే తనకి సారీ చెప్పుకొని ముందుకి వెళ్ళేసరికి కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తోంది హాస్టల్ వైపు. ఓయ్! అన్నాడు వెనక నుండి. పలకలేదు. తనని కాదనుకొని ఏయ్! జిరాఫీ! ఆగు నిన్నే అని అన్నాడు విక్రాంత్. జిరాఫీనా? అని అనగానే కోపంగా వెనక్కి తిరిగి అక్కడ ఉన్న విక్రాంత్‌ని చూసి కంగారుగా కళ్ళు మూసేసి చేత్తో తల కొట్టుకుంది చంద్రిక. ఆ వేషాలని చూస్తూ ముందుకొచ్చి తనకెదురుగా నించున్నాడు. ఇదిగోండి ఈరోజు ఒక్కరోజే, రోజూ నేనే తినేస్తానంది కళ్ళు దించేసి. 2 అడుగులు ముందుకు వేసి తనని గట్టిగా హగ్ చేసుకున్నాడు విక్రాంత్. కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది చంద్రిక. వెంటనే తేరుకొని విక్రాంత్ వీపు మీద డ్రమ్స్ మోగించేసి ఏంటిది? ఏమనుకుంటున్నారు మీ గురించి? అని అడిగింది కోపంగా. జంతర్ మంతర్ ఛూ మంతర్ అన్నాడు చిన్నగా చెవి దగ్గర. అంటే? అంది ఆశ్చర్యంగా. శంకర్ దాదా ఎంబీబీఎస్ చూడలేదా? అన్నాడు. అదేంటి సినిమానా? అంది. హా! అన్నాడు విక్రాంత్. నేను సినిమాలు చూడను. అయినా అదేం సినిమా? అంది. సినిమాలు చూడను అన్నప్పుడే తనని ఒక వింతగా చూసి సైన్స్ ఫిక్షన్‌లే నువ్వు బుద్ధిగా చదువుకో అన్నాడు. అంది వెటకారంగా చెప్పాడని అర్థం కాక. ఇంతకీ నీ పేరు చెప్పలేదు ఇప్పటివరకు అన్నాడు. చంద్రిక అంది. చంద్రిక నైస్ నేమ్. రేపటి నుండి నేను పంపిస్తానులే ఎవరినైనా నువ్వొక్కరివే వెళ్ళక్కర్లేదులే అన్నాడు విక్రాంత్. నో థాంక్స్. నా పనికి అడ్డు రాకండి చాలు. ముక్కుసూటిగా అతనికి చెప్పి వెళ్ళిపోయింది చంద్రిక. వాట్ బుర్ర బ్లాస్ట్ అయిపోయింది మ్యాడీ బాబుకి. అసలు ఏమనుకుంటోంది ఈ జిరాఫీ? అని అన్నాడు విక్రాంత్ అసహనంగా. రేయ్! ఆ జిరాఫీ ఎవర్రా బాబు? తల కొట్టుకుంటున్నాడు రోహిత్ అరగంట నుండి. జిరాఫీ అంటాడు గానీ ఎవరో చెప్పడే మ్యాటర్ ఏంటి కూడా చెప్పకుండా పిచ్చెక్కిచ్చేస్తున్నాడు మ్యాడీబాబు. అదే ఆ ఎలక్ట్రికల్‌లో కొత్తగా జాయిన్ అయింది గదా! అన్నాడు కోపంగా. ఓహ్! చంద్రికనా? షీ ఈస్ ఎ స్వీట్ గర్ల్ రా అన్నాడు రోహిత్. వాట్ స్వీటా? ఎంత రూడ్‌గా బిహేవ్ చేస్తుందో తెలుసా నీకు? చిరాగ్గా అన్నాడు. నీతో రూడ్‌గా బిహేవ్ చేసిందా? ఆశ్చర్యపోయాడు రోహిత్. ఆ! అదేగా నా బాధ కూడా. అరె! ఏదో పిల్ల కష్టపడుతోంది కదా హెల్ప్ చేద్దాం అనుకుంటే యాటిట్యూడ్ చూపిస్తోంది. అంత బలుపేంటా పిల్లకి? అన్నాడు. అబ్బా! వదిలేయమని చెప్పాను కదా మ్యాడీ. షీ ఈస్ జస్ట్ 17 రా! ఏం తెలుసు తనకి అన్నాడు రోహిత్. మరి మన ఏజ్ ఎంతరా? 20 అంతేగా? ఆ మాత్రం దానికే తను చిన్నపిల్ల మనం పెద్దవాళ్ళయిపోం కదా! అన్నాడు. నువ్వేం చేశావో మాకేం తెలుసు అన్నాడు సెంటీమీటర్. రేయ్ హాఫ్ టికెట్ మూసుకొని పక్కకు పో సీరియస్‌గా చెప్పాడు మ్యాడీ. ఏంటి పొయ్యేది? ఆ అక్కని ఏమీ అనకు. చాలా సీరియస్‌గా చెప్తున్నా. మ్యాడీ ఆ తర్వాత నువ్వే ఫీలవుతావు అన్నాడు సెంటీమీటర్. నువ్వు ముందు స్కూల్‌కి పోరా అని పక్కకి తోసేశాడు అక్కడ్నుంచి రోహిత్. మీ కర్మ అనుకున్నాడు సెంటీమీటర్. వదిలేయరా అని లైట్ తీసుకున్నాడు మ్యాడీ. అర్ధరాత్రి 12 గంటలకి కంటిన్యూగా తన ఫోన్ రింగవుతోంది. రేయ్! ఇప్పుడెవడ్రా? అన్నాడు రోహిత్ చిరాగ్గా. నాకేం తెలుసు బే అని లేచి ఫోన్ చేతిలోకి తీసుకునేసరికి ఒక అన్నోన్ నంబర్ నుండి ఫోన్ రింగవుతోంది. ఇప్పుడు అన్నోన్ నంబర్ ఏంటని లిఫ్ట్ చేశాడు. హలో విక్రాంత్ చాలా కంగారుగా పిలిచింది. యెస్. హూ ఆర్ యూ? అన్నాడు. ఐ యామ్ చంద్రిక. ఫస్ట్ ఇయర్ ఎలక్ట్రికల్ అంది. నువ్వా? నాకెందుకు చేశావన్నాడు విసుగ్గా. నిన్న మనం మీట్ అయిన దగ్గర ఒక అక్కకి డెలివరీ టైమ్ అంట సార్. తనకి పెయిన్స్ వస్తున్నాయంట. అక్కడున్న తమ్ముడు ఫోన్ చేశాడు. ఈ టైంలో అంబులెన్స్ ఇక్కడికి రావడం లేదు. నాకు కొంచెం హెల్ప్ చేస్తారా ప్లీజ్ అంది. వాట్ ఆర్ యూ టాకింగ్ మిస్? నీ ఏజ్ ఎంత అనుకుంటున్నావు అసలు? అలాంటి ప్లేసెస్‌కి నీతో ఏం పని? ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి వెళ్ళిపో. క్యాంపస్‌లో ఎవరికైనా తెలిస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. నిన్ను డిస్మిస్ కూడా చేస్తారు అని సీరియస్‌గా చెప్తాడు విక్రాంత్. విక్రాంత్ హెల్ప్ చేస్తారా లేదా? అది చెప్పండి చాలు అని అడిగింది కోపంగా. నేను రాను అని అంటూ నువ్వు కూడా వెళ్ళిపోమని చెప్పి సీరియస్‌గా చెప్పేసి ఫోన్ కట్ చేశాడు విక్రాంత్. ఐ యామ్ సో సారీ అక్క. నాకేం చేయాలో అర్థం కావడం లేదని స్ట్రెస్ తీసుకుంటూ అక్కడే ఆలోచిస్తూ ఉంది. స్కార్ఫ్‌ని మెడ చుట్టూ తీసి మొహానికి కూడా కప్పుకొని రోడ్ మీదకి ఆటో కోసం వెళ్ళింది చంద్రిక.
ఆటో వాళ్ళు తనని అదోలా చూడటం గమనిస్తున్నా వాళ్ళకి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తూ అడిగింది చంద్రిక. వాళ్ళు కూడా రాము అనేసరికి తన అసహాయతత మీద తనకే చిరాకేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఏడుపొచ్చేసింది చంద్రికకి. తన బాధలో తనుంటే భుజాన ఎవరిదో చెయ్యి వేయడంతో కోపంగా వెనక్కి తిరిగిన తనకి తెలియకుండానే పెదవుల మీద నవ్వొచ్చేసింది. "ఎక్కడ ఇల్లు?" అన్నాడు విక్రాంత్. కోపంగా విక్రాంత్ వైపే చూసి వెళ్ళి కారులో కూర్చొని డోర్ వేసింది. బలుపు మళ్ళీ గొనుక్కొని వెళ్ళాడు తన వెనకే. "ఆ ఇల్లే" అంది విండో నుండి వేలు పాయింటౌట్ చేసి చూపిస్తూ. అక్కడ ఆపగానే పెయిన్స్‌తో బాధపడుతున్న ఆవిడకి పక్కగా కూర్చున్న 5 ఏళ్ల బాబుని చూడగానే చాలా బాధగా అనిపించింది విక్రాంత్‌కి. ఆవిడని ఇద్దరు సహాయం పట్టి కార్ బ్యాక్ సీట్‌లో పడుకోబెట్టగానే లోపలికి వెళ్లి బ్యాగ్‌తో పాటు ఆ బాబుని కూడా తీసుకొనొచ్చి ఫ్రంట్ సీట్‌లో కూర్చుంది చంద్రిక. "అక్కా ప్లీజ్ మీరు ఏడవద్దు. కొంచెం కంట్రోల్ చేసుకోండని" వెనక్కి తిరిగి ఆవిడకి ధైర్యం చెప్తూ ఆ అబ్బాయిని నిద్రపుచ్చింది నెమ్మదిగా. ఆవిడ కళ్ళు మూత పడుతూ ఉంటే భయంగా చూసింది విక్రాంత్ వైపు. "నథింగ్ టు వర్రీ. ఆమెని నిద్రపోనివ్వకుండా జస్ట్ తన చెంపల మీద తడుతూ ఉండు" అన్నాడు విక్రాంత్. విక్రాంత్ చెప్పినట్లుగానే తట్టి నెమ్మదిగా ఆమెని స్పృహలోకి తెస్తూ మాట్లాడిస్తోంది ఆవిడతో. "పెద్ద హాస్పిటల్‌కి వద్దు అని చెప్పరా? అని డబ్బులు లేవు నా దగ్గర" అంది ఆవిడ మాటలు కూడబలుక్కుంటూ. "డబ్బుల గురించి ఇప్పుడెందుకక్కా? దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళాలి గానీ" అంది కోపంగా. హాస్పిటల్ దగ్గర ఆగగానే స్ట్రెచర్‌తో స్టాఫ్ బయటే ఉండడంతో వెంటనే లోపలికి తీసుకెళ్లిపోయారు ఆవిడ్ని. ఒళ్ళో ఉన్న ఆ బాబుని డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా పడుకోబెట్టి కార్ డోర్‌ని వేసింది చంద్రిక. స్ట్రెచర్‌తో లోపలికి వెళ్తున్న విక్రాంత్ వెనకే వెళ్లి నించుంది. ఆవిడని తీసుకొని ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తుంటే గోడకు ఆనుకుని అక్కడే నిలబడిపోయారు ఇద్దరు. "సార్, బాబు కార్ తీసుకున్నారంట" అని వినయంగా చెప్పాడు రాబర్ట్. 3 ఏళ్లలో ఒక్కసారి కూడా కార్ వాడలేదు. ఇప్పుడేంటి వాడికంత అవసరం వచ్చింది? సూటిగా అడిగారు విశ్వనాథ్ రెడ్డి. "మ్యాడీ ఫాదర్ తెలీదు సార్. హాస్పిటల్‌లో ఒక బెడ్ కూడా కావాలి. నాకు ఫోన్ చేసి చెప్పారన్నాడు రాబర్ట్. ఆ అడ్మిట్ చేసిన వాళ్ళ కేసేంటో తెలుసుకొని నాకు ఆ డీటెయిల్స్ తీసుకొనిరా అని రాబర్ట్‌కి ఆర్డర్ వేశారు విశ్వనాథ్ రెడ్డి. ఓకే సార్ అని వెళ్ళిపోయాడు రాబర్ట్. తన బాస్ ఇచ్చిన ఆజ్ఞ పాటించడానికి ఎంతసేపటికి అక్కడి నుంచి కదలకుండా ఉన్న విక్రాంత్‌ని వింతగా చూసి కాఫీ తెచ్చింది ఇద్దరికీ. తాగాలని లేదు నాకు అన్నాడు. థాంక్ గాడ్ ఐ లవ్ కాఫీ. 2 నేనే తాగేస్తానంది తేలిక పడిన మనసుతో. పగ్లీ అని అనుకున్నాడు చిన్నగా నవ్వుతూ. కూర్చోవచ్చుగా. ఎందుకలా టెన్షన్‌గా నిలబడి చూస్తున్నారంది. తను ఓకేనా? ఆ అరుపులేంటి? కాస్త కంగారుగా అడిగాడు. అవంతే. కాసేపటికి పిల్లల గొంతు వినిపిస్తుంది. మీకు కంగారుగా ఉంటే చెప్పండి. ఆ పక్కకు వెళ్లి కూర్చుందాం అంది. అన్నాడు విక్రాంత్. మీరందరూ అనుకునే లైఫ్ ఏరియా కాదది. ఒకప్పుడు అలాంటి ఏరియానే. ఇప్పుడు వాళ్ళందరూ ఆ వృత్తి మానేశారు. వేరే వేరే పనులు చేసుకుంటున్నారు కానీ, అలవాటు లేని పనులు కదా! అంత ఇన్‌కమ్ లేదు. ఫుడ్ సరిగ్గా ఉండటం లేదు. అందుకే నాకు వీలైనంత హెల్ప్ నేను చేస్తున్నాను. ఈ అక్క చాలా మంచిది అంది చంద్రిక. అన్నాడు విక్రాంత్ మౌనంగా. ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ కూర్చున్నారిద్దరూ. కాసేపటికి అలసట వల్ల నిద్రలోకి వెళ్ళిపోయి, పూర్తిగా చంద్రిక మీదకి ఒదిగిపోయాడు విక్రాంత్. తన రైట్‌కి ఉన్న గోడకి బ్యాలెన్స్ చేసి అత్యంత కష్టం మీద అతని బరువునే మోస్తూ కూర్చుంది చంద్రిక. నర్స్ వచ్చి సార్ అని నెమ్మదిగా లేపగానే కళ్ళు తెరిచి చూశాడు విక్రాంత్. గోడకు తల ఆనించి నిద్రలోకి వెళ్ళిపోయిన చంద్రిక నుండి కళ్ళు తిప్పి నర్స్ వైపే చూసేసరికి రాబర్ట్ కాల్ చేశారంది. ఓహ్ అని చంద్రికని కాస్త జాగ్రత్తగా పడుకోబెట్టి పక్కకు వెళ్ళాడు విక్రాంత్. ఆవిడకు ఆపరేషన్ అయింది. బేబీ గర్ల్ పుట్టింది. ప్రెజెంట్ బేబీ క్లీనింగ్‌లో ఆవిడ సెడేటివ్‌లో ఉన్నారు. మీరొక్కసారి సార్‌కి చెప్తే డ్యూటీ డాక్టర్స్ ఇంటికి వెళ్తారంది వినయంగా. వెళ్ళిపోమని చెప్పండి. డాడ్ స్లీప్‌లో ఉంటారు. నేను తర్వాత కాల్ చేస్తానన్నాడు విక్రాంత్. సార్ మరి బిల్ అంది నర్స్ నసుగుతూ. ఎంతయింది? అన్నాడు. 2 లాక్స్ సార్ అంది నర్స్. ఎన్ని రోజులు రెస్ట్ కావలిస్తే అన్ని రోజులు ఇక్కడే ఉంచి ఒక 30,000 బిల్ వెయ్యండి చాలు. ఫుడ్ బాగా పెట్టండి తనకి అని అన్నాడు. ఓకే సార్ అని అంది నర్స్. తనని పంపించి రాబర్ట్‌కి కాల్ చేసి మ్యాటర్ చెప్పి మళ్ళీ వచ్చి చంద్రిక పక్కన కూర్చున్నాడు. తను చాలాసేపు అలా భుజం మీద వాలి ఉండటం వల్ల ఎర్రగా అయిపోయింది. భుజం దగ్గర కందినట్టుగా అనిపిస్తూ ఉంటే, మెడలో ఉన్న స్కార్ఫ్‌ని పక్కకు తీసి అక్కడ చెయ్యి వేసి చిన్నగా తడిమి వేడిగా ఉండటం వల్ల పెయిన్‌గా ఉంటుందని అర్థమై ఐస్ తెమ్మని హాస్పిటల్ స్టాఫ్‌కి చెప్పి నెమ్మదిగా ఐస్‌తో అక్కడ రాశాడు. అది కాస్త మ్యాడీ బాబు చేతి నుండి జారి చంద్రిక పాప టాప్‌లో పడింది. ఇంకేముంది హాస్పిటల్ టాప్ లేచిపోయేలా అరిచి లేచింది. కుర్చీల నుంచి కాల్చేసేలా చూస్తూ విక్రాంత్ వైపే. కథ ఇంకా ఉంది. మరి విక్రాంత్‌కి ఆ లెటర్స్ రాస్తున్న అమ్మాయి ఎవరు? చంద్రిక ఇప్పుడు విక్రాంత్‌ని అపార్థం చేసుకుంటుందా? అసలు చంద్రిక ఎవరిని ప్రేమించింది? ఎందుకు చంద్రిక ఆ అబ్బాయి విడిపోవాల్సొచ్చింది? మరి చంద్రికని బలవంతం చేసిన ఆ వ్యక్తి ఎవరు? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.
కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.